హలో హాయ్ వెల్కమ్ టు సోను వ్లాగ్స్. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ అందరూ చూశారు కదండి. ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలానే మొన్న నేను పెట్టిన షార్ట్ వీడియోకి 2.2K వ్యూస్ వచ్చాయండి. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా మనం చేసుకునే బిర్యానీ కాకుండా ఈరోజు ఒక డిఫరెంట్ బిర్యానీని చూపించేస్తున్నాను. అదే ప్రాన్ ఫ్రై పీస్ బిర్యానీ. ప్రాన్ ఫ్రై పీస్ అన్నాను కదండి. ముందుగా ప్రాన్ ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ప్రాన్, దాల్చిన చెక్క, లవంగాలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, సాల్ట్, సాంబార్ కారం, పసుపు, కరివేపాకు, గరం మసాలా. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అది వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అడుగంటుతుందండి, కలుపుతూ ఉండండి. అది ఇలా కొంచెం రెడ్గా అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కళ్ళుప్పు వేసుకున్నాను, మీరు ఏదైనా వేసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఇంత బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకున్న తర్వాత అందులో కారం, అలానే కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో కొంచెం ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాను, అందుకే ఇప్పుడు కొంచెం వేసాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అంతా ప్రాన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత మూత తీస్తే మనకి ఇలా ప్రాన్లో నుంచి వాటర్ కొంచెం బయటకు వస్తుంది. అప్పుడు మరొకసారి కలుపుకోవాలి. చూసుకుంటూ ఉండండి ప్రాన్స్లోంచి వాటర్ వస్తుందా లేదా అని. కొన్నిసార్లు ప్రాన్లోంచి వాటర్ బయటికి రాదండి. నాకు ప్రాన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ప్రాన్ ఉడికిపోయింది. సో ప్రాన్ ఉడికిందా లేదా చూసుకోండి. ఇప్పుడు అందులో గరం మసాలా వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రాన్ ఉడికిన తర్వాతే గరం మసాలా వేసుకోవాలి. నా ప్రాన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికిపోయింది, నేను అస్సలు వాటర్ వేయలేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఇదంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ప్రాన్ అంతా బాగా ఫ్రై అయిపోయి డ్రై అయిపోయి దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి ఏమేమి కావాలో చూసేద్దాం. బాస్మతి రైస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, షాహీ బిర్యానీ మసాలా, సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్కి కొలత ఏం లేదండి, మనం ఎంత రైస్ వేసుకున్నామో దానికంటే ఎక్కువ వాటరే వేసుకోవాలి. ఇప్పుడు అందులో సాల్ట్, బిర్యానీ ఆకు, అలానే మిగిలిన బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. అలానే అందులో పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, షాహీ బిర్యానీ మసాలా, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్కి తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే ప్రాన్కి తగ్గట్టు మనం ఆల్రెడీ వేసుకున్నాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇదంతా బాగా మరగనివ్వాలి. ఒక 5 to 10 minutes తర్వాత ఇదంతా ఇలా మరుగుతుంది. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అంటుకుపోకుండా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకోండి. వాటర్ ఉప్పగా ఉండాలి, అలా చూసుకొని సాల్ట్ వేసుకోండి. అలానే బిర్యానీలో ఎప్పుడు కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కనుక కళ్ళుప్పు వేసుకోండి. నేను కూడా ఇక్కడ కళ్ళుప్పే వాడాను. ఇదంతా బాగా కలుపుకొని మరొకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అన్నీ సరిపోయాయా లేదా అని
ఇప్పుడు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. మనం రొయ్యల్లో ఆల్రెడీ కారం వేసాం, సో ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు వేసాం, రెండు కలిపి మనకి కారం వస్తుంది. ఒక్కసారి అది చూసుకోండి. ఇదంతా మరిగేలోపు మనం బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ నానితే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ నానబెట్టవసరం లేదు. ఇప్పుడు అదంతా ఈ వాటర్లో వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. కొంచెం సేపు తర్వాత ఇలా మూత తీసి ఒకసారి చూసుకోండి. మనకి రైస్ 80% కుక్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్ ఉంది కదండి, దాన్ని అంతా ఇలా సెట్ చేసుకోండి. నేను అదే బాండీలో సెట్ చేసుకొని రైస్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా వేరే ఏదైనా మందపాటి గిన్నెలో వేసుకోవచ్చు. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ని తీసి ఇందులో వేసుకోండి. వాటర్ వేయకండి, ఓన్లీ రైస్ మాత్రమే వేయండి. ఇలా జాలీతో జల్లించుకొని వేసుకోండి. అదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. చూసారు కదా, రైస్ అంతా ఈవెన్గా ఎలా స్ప్రెడ్ చేశానో మీరు కూడా అలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బాండీలోనే కాదండి, మీ దగ్గర ఏ మందపాటి గిన్నె ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర అలానే పుదీనా ఈక్వల్గా రైస్ అంతా వేయండి. అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసి పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు టైట్గా ఉండే మూత పెట్టి 3 మినిట్స్ హైలో అలానే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఈ టైం సరిపోతుందండి, ఎందుకంటే మన రైస్ ఆల్రెడీ 80% కుక్ అయిపోయింది, మన ప్రాన్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ దాన్ని అలా వదిలేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే వాటరీగా ఉంటుంది, అందుకే ఒక 15 మినిట్స్ దాన్ని అలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా కుక్ అయ్యి ఉంటుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో, కలర్ కూడా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు ఇదంతా బాగా కలపండి. లేదు ఇలాగే సర్వ్ చేసుకుంటాము అంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం అంతా కలిపేసి సర్వ్ చేసుకుంటాను. ఇందులో మనకి ఏ కర్రీ ఏమీ అవసరం లేదండి, రైతా కూడా అవసరం లేదు. మనకు కావాలంటే రైతా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఇలాగే తినడానికి ఇష్టపడతాను, రైతా ఏమి వేసుకోలేదు. వంటలు రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ కలుపుకున్న బిర్యానీ అంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడూ రెగ్యులర్గా ట్రై చేసే బిర్యానీ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ కొట్టేయండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.